ఏపీలో వైఎస్ జగన్ తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళుతున్న సమయంలో గుంటూరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం, ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య చనిపోయాడంటూ పోలీసులు ఆరోపిస్తూ ఉండడం, అంతకు ముందే ఎస్పీ మరో వాహనం కింద పడి సింగయ్య చనిపోయాడంటూ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. సింగయ్య ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్నాననే కారణంతో తనపై కేసు నమోదు చేయడం సరికాదని, దీన్ని కొట్టేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విన్న వాదనలు జరిగాయి. అయితే దీనిపై విచారణ బుధవారానికి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు జగన్ అరెస్టు కాకుండా ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దీనికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. జగన్ కారుకు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో గతేడాది ఈ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిందని గుర్తించారు. అలాగే 2027 వరకు ఇన్సూరెన్స్ ఉందని, 2039 వరకు ఫిట్నెస్ కూడా ఉందని తేల్చారు. కాబట్టి కారు ఫిట్నెస్ అనేది ప్రమాదానికి కారణం కాదని తేల్చారు. అయితే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా కార్యకర్తలు భారీగా కారుపైకి వచ్చేందుకు యత్నించడం వల్ల అక్కడక్కడ దెబ్బలు తగిలాయని తేల్చారు. సింగయ్య ప్రమాదం తర్వాత కూడా జగన్ సహా వైసీపీ నేతలు అందులో ప్రయాణించినట్లు గుర్తించారు. జగన్ ప్రయాణించిన కారు వల్లే సింగయ్య చనిపోయాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. దీంతో కారు ఫిట్నెస్ టెస్టు కూడా చేశారు. అనంతరం పోలీసులు సిద్ధం చేసే తుది రిపోర్టును న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించబోతున్నారు. దీని ఆధారంగా బుధవారం హైకోర్టు సహా ఇతర నిందితులు క్వాష్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు ఈ కేసులో కారులో ప్రయాణించిన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది.